రేయ్ ఫ్రెష్ బోర్డు చూద్దాంపా. బోర్డులో కూడా కామన్ చూస్తున్నాడయ్యా. చిచ్చి రే, బేసిక్గానే నీ నోట్లోంచి బూతులు వస్తాయా, లేక నీ నోట్లోంచి వస్తేనే బూత్ అవుద్దా? ప్రతిసారి బూతులు ఆలోచించే వాళ్ళకి గుడి మీద బూతు బొమ్మలే కనిపిస్తాయి. గుళ్ళో దేవుడు కనిపించడు. నడు. గొప్ప గొప్పలు చెప్పి మాటలు అస్సలు అర్థం కావు. సర్లే పద. సార్, టూలెట్ బోర్డు పెడుతున్నట్టున్నారు. అంటే అండి మన నాన్నగారు పెట్టమన్నారు. ఓ, ఎవడు పెట్టమంటే మాకేంటి కానీ 1 BHKనా 2 BHKనా ఏదో ఒకసారి ఆ బోర్డు చూడండి జరు. రే సారీ బ్రో. 2 let 2 BHK కోలివినా? ఈ కాన్సెప్ట్ ఏంటి మాస్టర్? అంటే అండి అది మొత్తం 2 bedrooms ఉంటాయండి. ఆల్రెడీ ఒక బెడ్రూమ్లో వేరే వాళ్ళు రెంట్కుంటున్నారు. వేరే రూమ్ అనేది రెంట్కి ఇస్తామండి. హాల్ అనేది కామన్గా వాడుకోవచ్చు మీరు. ఓడియా అమ్మ, ఇలా కూడా సంపాదిస్తున్నారా? మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే వాష్రూమ్కి కూడా సపరేట్ ఛార్జ్ చేసేలా ఉన్నారు కదరా. సులభ కంప్లెక్స్లో. రే సర్లేరా, ఏదైతే మనకేంటి, ఒకసారి చూసొద్దాం. మనకి రెంట్ తగ్గుద్దిగా. రూమ్ చూసేసి రానా? మీరు ఫ్యామిలీయా బ్యాచిలర్సా? బ్యాచిలర్స్. రూమ్ చూసేస్తారానా? అయ్యో వద్దండి, మా నాన్నగారు బ్యాచిలర్స్ అయితే మంచోళ్ళ కనిపిస్తేనే లోపలికి వెళ్ళి చూసి రమ్మన్నారండి. ఇలా అయితే మా వాడిని గేట్ కూడా టచ్ అయినా అడిగి. మా ఊర్లో మంచికి బ్రాండ్ అంబాసిడర్ నేనే అంటారు. నేను వెళ్ళి రూమ్ చూసేసానా? అంటే అసలే పైన అమ్మాయిలు ఉన్నారండి. పైగా మీ చూపే చాలా తేడాగా ఉంది. ఏం వద్దులే. అమ్మాయిలా? అయితే నేను సెట్ చేసుకొని వస్తా. ఏంటి? అదే రూమ్ చూసేసి వస్తా అంటున్నా. రేయ్ ఒక్క నిమిషం బ్రో. హలో హలో, వీళ్ళు వచ్చేస్తాం. ఒక్క నిమిషం. వద్దు, ఆగండి. బాబు సురభి నాగరాజు, లొకేషన్ పెడుతున్నా, వచ్చేసాయి. మా పాతింటి ఓనర్లా రావాలి, మమ్మల్ని ఫుల్గా పొగడాలి. వచ్చి ఏంట్రా ఎవరు లేరు? డోర్స్ ఓపెన్ ఉన్నాయి కదరా. పా. రే 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 రే. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళిపోతారేంటి? లోపలికి రండి. కెప్టెన్ అమెరికా, నేను చెప్పానా డెస్నియా మన ఇద్దరిని కలుపుతుందని చెప్పి? అంటే టూలెట్ బోర్డు చూసి టాయిలెట్ అనుకుని వచ్చేసాం. సారీ. ఇది తెలుగు తక్కువది అనుకున్నాం, ఇప్పుడు అర్థం అనిపించింది. ఇది ఇంకా ట్రాన్స్లోనే ఉంది. పోదాం పదరా. ఎలాగో చూసేసిందిగా, లోపలికి వెళ్ళి రూమ్ చూసేసి ఎస్కేప్ అయిపోదాం. పా. రూమ్ కోసం వచ్చారా? ఇక్కడే ఉండిపోండి, మా అక్కకి నేను చెప్తా. డైలీ కర్రీస్ వండి పెడతా. ఇక్కడే ఉండిపోతే మనం బోల్ని ఎలా సేవ్ చేయాలో డైలీ డిస్కస్ చేసుకోవచ్చు. డిస్కషన్ అంట. రూమ్ సరే లోపలికి రండి. నీ పిచ్చి. కెప్టెన్ అమెరికా, రూమ్ ఎలా ఉంది? రూమ్ లానే ఉంది. ఫ్యాన్, లైట్, కొంచెం కలరింగ్ ఉంటే కూడా బాగుండేది. అవును, ఇంతకీ నువ్వు నీ ప్రాబ్లమ్స్ నుండి ఫ్రీ అయిపోయావా? నువ్వు రెడీ అయిపోతే ప్రపంచాన్ని కాపాడేద్దాం. కాపాడేద్దాం కాపాడేద్దాం. కాపాడేస్తావా? ఎవరే? కాపాడేస్తాడు. అదే అక్క, ఆ రోజు లోక కళ్యాణం కోసం డబ్బులు ఇచ్చానే, ఈయనకే. ఓహో, అయితే ఆ 20,000 కొట్టేసిన సూపర్ మ్యాన్ ఈయనేనా? అక్క, ఈయన సూపర్ మ్యాన్ కాదు, కెప్టెన్ అమెరికా. అవునండి, చూడండి. కాకపోతే మా వాడు ప్యాంట్ మీద డైర్ కూడా వేసుకోలేదు. పదరా సచ్చా పోదాం. గురించి ఇప్పుడు అవసరమా? చిన్న పిల్లని చేసి దాని దగ్గర మొత్తం డబ్బులు దొబ్బేసి ఇప్పుడు మళ్ళీ కథలు చెప్తున్నారా? ఎవరే? రే, తన లోపలికి వెళ్ళిపోయింది. రారా పోదాం. రారా రారా. రే రే రారా బాబు. రే రారా. కెప్టెన్ అమెరికా, పక్క మా రూమ్ కే రండి. డైలీ మనం కుంఫు కరాటే ప్రాక్టీస్ చేద్దాం. ఏంటి బయట? అదెందుకు ఓ కాకిలా అరచేస్తుంది?
అది కాకో ఇంకేదో కాదే, అదొక పిచ్చిది. మైండ్ దానికి 3 గ్రాములు కూడా లేదే. డిస్క్రిప్షన్ అక్కర్లేదులే, దాన్ని చూస్తేనే అర్థమైపోతుంది. ఏమైందో చెప్పు. అదే అప్పుడు కేఫ్లో కొంతమంది దీన్ని వెరిదాన్ని చేసి ఓ. డబ్బులు దొబ్బేశారే. వాళ్ళకి తెలియకుండానే మన రూమ్కే రెంట్ కోసం వచ్చారే. ఏది ఆ కోలివింగ్ కాన్సెప్ట్ ఏదో చెప్పాడు ఆ తింగరోడా, వాడేనా? ఆ, అదే. సర్లే, వాళ్ళనైతే కన్ఫర్మ్ చేసుకొని రూమ్లోకైతే దిగని 20Kకి డబ్బులు వసూలు చేద్దాంలే. మ్. ఆ? రే 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 బేటా, ఏం చేస్తున్నావురా? ప్రపంచాన్ని కాపాడడానికి ప్రిపేర్ అవుతున్నా. ఫస్ట్ ఆ కుక్కర్లో పప్పు అయిందో లేదో చూడు, తర్వాత ఏ ప్రిపరేషన్ అయినా చేసుకో, సరేనా? తర్వాత అసలు డిస్టర్బ్ చేయకూడదు మరి. సరే. మ్. 7 ట్రిలియన్ నర్వ్స్ ఇచ్చిన దేవుడు 250 గ్రామ్స్ బ్రెయిన్ కూడా ఇవ్వలేదే. మ్. యు ఆర్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. పోదాం. ఏంట్రా అది పొడి చేసే దానిలాగా చుట్టూ తిరుగుతూ తిడుతుంటే ఏదో ప్రవచనాలు విన్నట్టు వింటున్నావు. రేయ్ అదంతా పక్కన పెట్టు. ఇందాక లోపల నుంచి స్వీట్గా వాయిస్ వచ్చింది, విన్నావా? ఆ వాయిస్ విన్నప్పుడు 7 స్వరాలు తను పలకరిస్తేనే పులకరించిపోయేంత స్వీట్గా లేదు. లేదు, సీరియస్గా చూసినా లేదు. చూల్ మింగినేరా నీకు. తను అలా తలవాల్చి చూసినప్పుడు కనిపించిన ఆ కళ్ళు, పూర్తిగా విరబుయ్యని ఆ కలువ పూలు ఒకటే అన్నట్టు లేవు. వాడు కళ్ళు మింగినట్టున్నా. ఏందే? అదేరా, అబ్దుల్ కలాం గారు కళ్ళలు కనమన్నారు, కథలు మింగమనలేదు. నువ్వేమన్నా అనుకోరా, మనం మాత్రం ఈ రూమ్లోనే దిగుతున్నాం. నార్మల్గానే అమ్మాయిలు డేంజర్గా ఉంటారు, అందులోనూ సార్ వాళ్ళని గెలికేసి ఉన్నారు. ఒకసారి రెస్పాన్స్ చూసుకోమల్లా. అదంతా నాకు తెలియదు, ఇంకా రూమ్లోకి దిగిన తర్వాతనే చూసుకుందాం. అయినా ఇందాక మనం వచ్చేటప్పుడు ఒక హందంగాడు ఉండాలి కదా, ఈడాడు. అదిగో మన ఎదురుగానే ఉన్నాడు కదండి, సుభాష్ చంద్రబోస్లా. ఆడుండా? పద పద. వీళ్ళు పైకి వెళ్ళి చాలాసేపు అయింది, అసలు ఏం చేస్తున్నారో ఏంటో. ఆపుతుంటే వెళ్ళిపోయారంటే మీరు. ఇప్పుడు ఆపకు, వెళ్తున్నాం నడ్రా. ఆగండి, మా నాన్నగారికి తెలిస్తే ఏమైతే తెలుసా? ఎక్కడికి? మీ నాన్నకు తెలిస్తే ఏదో వద్దన్నావు కదా, కనుక్కొని వస్తా. ఏం అవసరం లేదు, నాకు తెలుసు. ఏం తెలుసురా నీకు, మీ నాన్న ఎవరో తెలుసా? ఏయ్, నాగార్జున. ఆ? తమ్మి ఎట్లుంటారు తమ్మి, నల్లగుంటిరా? అవునండి, రూమ్ కోసం తిరిగి తిరిగి నల్లగా అయిపోయాం. జోక్ పుడిస్తావా? మంచిగుంటిరా అని అడిగి పుడిచాను. ఇప్పుడు దాకా బాగానే పూడ్చాను సార్. ఈడేసే గుడిసేటేసాలు తెలిస్తే అందరూ మమ్మల్ని పూడిస్తారు. నువ్వు ఉండరా. మీరేంటండి ఇలా వచ్చారు? మీరు బాగున్నారా? మా రూమ్ ఎలా ఉందండి? ఎన్న ఇల్లు? అదే అండి మా పాత రూమ్, మేము ఉన్నామే అది. సార్కి చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది కదా, మర్చిపోయా. ఇల్లే అది కాదు తమ్మి, మీరు దా రూమ్ ఖాళీ చేసి పుడుస్తురా. అప్పటి నుంచి ఒక మంచి టెనెంటే వచ్చి పుడచలేదు. మీరున్న నాళ్ళు రూమ్ నల్లా ఇరికే, ఇప్పుడు ఆ రూమ్ అంతా చెత్త చెత్త చేసి పుడుస్తుంది. మీ ఇద్దరిదా నల్ల పెయ్య. అంటే మాకు ఆఫీస్ ఈ ఏరియాకి షిఫ్ట్ అయిందండి, అందుకే దగ్గరలో రూమ్ ఉంటే బాగుంటుందని చూస్తున్నాం. ఏ ఆఫీసు? నీకెవడిచ్చాడు జాబు? సాఫ్ట్వేర్ కదరా నేను. కవర్ చేయి. సాఫ్ట్వేర్ అండి నేను. సాఫ్ట్వేర్ అదే. ఆ సాఫ్ట్వేర్ ఆఫీస్ ఇక్కడికి మార్చారని రూమ్ కోసం ఇక్కడే వెతుకుదామని తిరుగుతుంటే అవునండి. ఎందుకు అనిపించింది. ఏం కనిపించింది? బోర్డు. ఈయన టూలెట్ బోర్డు పెడుతుంటే చూసి ఆగామన్నమాట. అప్పుడియా? సరే తమ్మి, మీరుదా మా ఫ్లాట్కి మళ్ళీ వచ్చి పుడుస్తురా. రివర్స్లో నానే రెంట్ కుడిస్తాను. అదేంటి, రెంట్ వీళ్ళు కదా కట్టాల్సింది. ఎక్కువ లాక్కో తెగేలా ఉంది. నాకు కూడా అదే అనిపిస్తుంది. இல்ல தம்பி, ரொம்ப நல்ல பேல். రూమ్ దా వీళ్ళకే ఇచ్చి పురుషు, సొంత వీటి మాదిరి నల్లా పాకిరే. అంటే రెంట్ కట్టరా? ரொம்ப సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇరిక్కే. సచ్చేది కుడు. ఆ? ఏం కొడవాలి? దుడ్డు తంబి, సచ్చ అడ్వాన్స్ కుడు.
பாக்கிற தம்பி ரொம்ப நல்லா మంచి பெய்தா ఆ நான் சொல்வதை கேள் రూమ్ రెంట్కి ఇచ్చి పొడుచు ఆ మా నాన్నగారికి చెప్పాలండి, నేను ఇలా తీసుకోను. ఉంగ అప్ప వాడు నాను రోజు ఒకే బస్ స్టాప్లో బస్ ఎక్కి పూడుస్తాము. నిన్నేమన్నా అంటే గనక ఎన్ పేరు సొల్లు. మీ పేరండి? రేపు అప్ప వాడికి బస్ ఎక్కేటప్పుడు చెప్పి పూడిస్తాలే కానీ ముందు ఈ లక్ష్మికుడు. తంబి రేపు రూమ్లో దిగి పూడ్చండి. అంకుల్ మీరు మాట్లాడుకుని కూడా అండి. నేను మా నాన్నగారు చెప్పాలి, వెళ్తున్నా. తెలుసన్నాడా తెలియకన్నాడా? ఏదో ఒకట్లే, వచ్చిన పని అయిందిగా, మీరు వెళ్ళిపోవడండి. సరే తంబి నల్లగుండండా. ఇదే ఇవే కొంచెం తగ్గించుకుంటే మంచిది. వనక్కం వనక్కం. నీ పేమెంట్ నేను సెట్ చేస్తారా? పోయిட்டு వరా. సెండ్ చేద్దులే కానీ నువ్వు పద. ఈ రీల్ బాగుంది కదా. మనిద్దరం చేద్దామా? వెళ్ళిపోతుంది అనుకుంటా. నువ్వేం బాధపడకు, ఇది నీళ్ళే కదా, నువ్వెప్పుడైనా రావచ్చు. ఆ ప్లేస్మెంట్ ఏదో బెంగళూరులోనే రావాలా? హైదరాబాద్లో రావచ్చుగా. అక్క ఇక్కడైతే సరిపోయింది, కానీ అక్కడికి వెళ్ళాక కూడా లెస్బిన్లా చేయకే. బాయ్రా. వెళ్ళిపో. ఆ? వెళ్ళు. హ్మ్. వెళ్ళమమ్మా.